హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్ని ఈజీగా సింపుల్గా నేర్చుకుంటారు. ఈరోజు మనం వీడియోలో కొన్ని మ్యాథ్స్ ట్రిక్స్ అనేవి నేర్చుకుందాము. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ చేయాలి అంటే కంపల్సరీ కాస్త ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అనేది కంపల్సరీ అండి. టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే 25 స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇది మనకి తెలుసు 25 స్క్వేర్ నెంబర్ దాదాపు స్క్వేర్స్ అందరికీ 25 వరకు అయితే నోటెడ్ కంపల్సరీ ఉంటే బెస్ట్ అండి. ఇలా కాకుండా అంటే వన్స్ ప్లేస్లో 5 ఉండే డిజిట్ ఉండే ఇలాంటి ఇంకా స్క్వేర్స్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు మనం చేసుకోలేం. మనం 25 వరకు స్క్వేర్ నెంబర్స్ గుర్తుపెట్టుకోగలుగుతాం మ్యాక్సిమం, లేదంటే 30 వరకు గుర్తుపెట్టుకోగలుగుతాం. కానీ ఇంకా పైన 45, 75, 85 అలాంటి స్క్వేర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి అంటే 25 స్క్వేర్ అనేది 625. ఓకే, అయితే వన్స్ ప్లేస్లో 5 అనే డిజిట్ ఉన్నప్పుడు మనకి స్క్వేర్ నెంబర్ని ఈజీగా అంటే దాని మొత్తం 25 × 25 క్యాల్కులేట్ అనేది చేయకుండా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ట్రిక్ అన్నమాట. ఏంటి అంటే 5 స్క్వేర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వన్స్ ప్లేస్లో అది అక్కడ ఏ నెంబర్ అన్నా ఉండని, వన్స్ ప్లేస్లో 5 అంటే 25 కానీ 35 కానీ అలా ఏ నెంబర్ ఉన్నా కూడా స్క్వేర్గా ఉన్నప్పుడు దానికి లాస్ట్ 2 డిజిట్స్ 25 అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, 2 డిజిట్స్ లాస్ట్లో మాత్రం కంపల్సరీ 25 పెట్టేసి ఈ 2 అంటే దాని తర్వాత ప్లేస్లో 10th ప్లేస్లో ఈ నెంబర్కి దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై అనేది చేయాలి. అంటే ఇక్కడ 2 ఉంది, 2 × 3 6 కదా, సో అందుకనే 625 అయిందనమాట. ఓకే, అంటే వన్స్ ప్లేస్లో ఉన్న 5 స్క్వేర్కి 25 అనేది ఫస్ట్ రాసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఈ నెక్స్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, 35 స్క్వేర్ నెంబర్ ఉంది. ఓకే, ఈ 35కి స్క్వేర్లో ఫస్ట్ కంపల్సరీ 25 మనం రాసేసుకోవాలి. ఆ తర్వాత ఈ 3కి తర్వాత డిజిట్ అంటే దాని నెక్స్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ నెంబర్తో దాంతో మనం మల్టిప్లై అనేది చేయాలి. 3 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటండి 4 కదా, సో ఇంటూ చేయాలి. ఈ రెండింటి అంటే 3 × 4 12. 35 స్క్వేర్ అనేది 1225 అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడు 15 స్క్వేర్ మనందరికీ తెలుసు, కానీ ఈ 1కి నెక్స్ట్ నెంబర్ 2 కదా, ఈ 1 × 2 చేయడం వల్ల ఇలా 225. 15 స్క్వేర్స్ అంటే తెలుసు కదా మనకి 225 అని. అలా అంటే 15 స్క్వేర్ ఇక్కడ కూడా 5 ఉంది, ఇక్కడ కూడా 25 రాసేసి దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 వచ్చింది. అలాగా ఇప్పుడు 45 తీసుకోండి. 45 స్క్వేర్ అంటే 25 కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ డిజిట్ ఏంటి 5 కదా, ఇంటూ 5 చేస్తే 4 5 = 20. 45 స్క్వేర్ అనేది 2025 అన్నమాట. ఓకేనా, ఎనీథింగ్ ఏ నెంబర్ అయినా తీసుకోండి. 75 స్క్వేర్ తీసుకోండి, ఇక్కడ 25 అనేది రాయాలి. ఆ తర్వాత దీని నెక్స్ట్ డిజిట్తో మల్టిప్లై చేయాలి. 7 8 ఎంత, మనకు ముందే ఈ టేబుల్స్ అనేవి మినిమం 20 టేబుల్స్ కంపల్సరీ రావాలండి పక్కాగా. ఓకే, ప్రతిసారి మనం మల్టిప్లై చేసుకుంటూ ఉండలేం. మ్యాథ్ క్యాలిక్యులేషన్ అండ్ టైం సేవ్ అవ్వాలంటే ఫస్ట్ 20 టేబుల్స్ కంపల్సరీ రావాలి. మినిమం 30 స్క్వేర్స్ కంపల్సరీ నోటెడ్ అయి ఉండాలి. ఆ తర్వాత 30 పైన వచ్చే స్క్వేర్స్ ఇంకా మనం ఏవో కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇలాగా. ఓకేనా, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 85 స్క్వేర్, ఇది కూడా అంతే 25 ఇలా రాసేసి ఇంటూ 9 కదా నెక్స్ట్ డిజిట్, సో 7225 అనమాట. అర్థమైందా. ఎనీథింగ్ ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఇప్పుడు చూడండి 100 స్క్వేర్ అంటే 100 పైన చూద్దాం. 100 స్క్వేర్ అంటే కూడా సేమ్. 105 స్క్వేర్ అంటే ఇక్కడ 25 అనేది ఉంటుంది. ఈ 10కి నెక్స్ట్ డిజిట్ ఏంటి 11, అంటే 10 × 11 ఎంత 110 అనమాట. మీరు మల్టిప్లై చేసుకొని క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం నెక్స్ట్ డిజిట్స్తో అనేది మల్టిప్లై చేస్తే ఈ స్క్వేర్ ఫస్ట్ డిజిట్లో మనకి వన్స్ ప్లేస్లో 5 డిజిట్ అనేది ఉంటే దాని స్క్వేర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనమాట. ఓకే, మనము నెక్స్ట్ ఏంటి అంటే 11తో మల్టిప్లికేషన్ ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు 24 × 11 అనే ఒక నెంబర్ ఉంది. అంటే ఒక 24 అనే నెంబర్ని 11తో మనం మల్టిప్లై చేయాలి. అంటే ఏం లేదు, 11తో మల్టిప్లై చేసినప్పుడు చాలా సింపుల్.
ఇక్కడ మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నామో ఆ 2 డిజిట్స్ అనేది కంపల్సరీ ఇక్కడ పెట్టాలి. అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది, లాస్ట్ నెంబర్ వస్తుంది. మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కూడా ఫస్ట్ లాస్ట్ ఆ నెంబరే ఉంటుంది. ఈ మధ్యలో మాత్రం ఈ రెండింటిని అడిషన్ చేస్తే వచ్చే నెంబర్ ఉంటుందన్నమాట. మనం ఏ నెంబర్ని అయితే 11తో మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ యొక్క డిజిట్స్ అనేవి ఫస్ట్లో లాస్ట్లో అవే ఉంటాయి. అండ్ ఆ రెండింటిని ఎడిషన్ చేస్తే వచ్చే ఆన్సర్ మధ్యలో ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు 24 × 11 చేస్తే 264 వస్తుందన్నమాట. మనం మామూలుగా ఇప్పుడు దీన్ని చేయాలంటే 24 × 11 చేసేసి 11 4s 44, 11 2s 22 + 4 26. చూడండి ఇంతే వచ్చింది కదా. చూడండి ఇంకొక నెంబర్ చూడండి. ఇప్పుడు 56 అనే నెంబర్ ఉంది. ఓకే, లేదంటే ఇది తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము, 28. ఓకే, ఇది సేమ్. ఎందుకంటే ఈ రెండు చూడండి, ఇది 6 5 11 అవుతుంది, ఇది 8 2 10 అవుతుంది. అంటే సింగిల్ డిజిట్ రావట్లేదు. ఇక్కడేమో 4 2 కలిపితే 6 వచ్చింది కదా. ఇప్పుడు 23 × 11 చేయండి, ఎంత వస్తుంది? 2 3 ఇక్కడ రాసేసి 3 + 2 5 2 53 అనేది వచ్చింది కదా. ఓకే, పోనీ 15 × 11 చేయండి, 1 5 ఇక్కడ వస్తుంది, మధ్యలో 6 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 + 5. ఓకే, నెక్స్ట్ 35 × 11 చేయండి, 3 5 ఇక్కడ వస్తుంది, 5 + 3 8 ఇక్కడ వస్తుంది. ఇదంతా ఓకే. ఇది ఈ రెండింటిని కలిపినప్పుడు సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఓకే. కానీ ఇక్కడ చూడండి 8 + 2 10 వస్తుంది, అంటే 2 డిజిట్ నెంబర్ వస్తుంది. ఇక్కడ 5 6 ఏమో 11 2 డిజిట్ నెంబర్ వస్తుంది. ఇలా సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఓకే. బట్ ఇట్లా డబల్ డిజిట్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్లో 6 అలాగే పెట్టుకుంటాము. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 11 వచ్చింది కదా, అది ఈ 5కి యాడ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 6 రాసుకోగా మధ్యలో వచ్చిన 2 డిజిట్ ఇక్కడ రాస్తామని చెప్పినాం కదా, అలా రాయకూడదు. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ కనుక వస్తే ఇక్కడ 11 వచ్చింది కదా, 6 5 + 6 = 11 వచ్చింది కదా. ఇక్కడ ఒక 1 మాత్రం మనం తీసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇది 6 అవుతుందన్నమాట. అంటే 6 1 6 అనేది అవుతుందన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 2 8 మనం రాసుకుంటాం, మధ్యలో మరి 8 + 2 + 8 10 కదా, కాబట్టి ఇక్కడ 0 మాత్రమే ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇది 3 అవుతుంది, 308. కావాలంటే చెక్ చేద్దాం. 28 × 11 చేద్దాం. 11 8s 88, పైకి 8, 11 2s 22 + 8 30. అంతే కదా, 398 వచ్చిందా. ఇక్కడ కూడా చూద్దాం. 56 × 11 చేస్తే 11 6 66, 11 5 55 + 6 61 వచ్చిందా, 616. అర్థమైంది కదండి. అంటే ఇప్పుడు 65 × 11 చూసాను అనుకోండి, ఈ 65 ఇలాగే ఉంటుంది. బట్ ఈ 6ని ఇంకా 5ని యాడ్ చేసినప్పుడు 11 వచ్చింది కదా, ఇది ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అంటే ఈ నెంబర్ అనేది మారుతుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిజిట్ ఒకటి ఇక్కడ రాసేసుకొని నెక్స్ట్ డిజిట్ని యాడ్ చేస్తే 2 డిజిట్ వచ్చిందా, ఒక డిజిట్ ఇక్కడ పెట్టి దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి 73 × 11 ఉందనుకోండి, ఈ ఫస్ట్ డిజిట్ మాత్రమే ఇక్కడ రాసుకోండి 3. ఈ రెండింటిని యాడ్ చేస్తే 10 వచ్చింది, అంటే 2 డిజిట్ నెంబర్. అంటే 1 అనేది దీనికి యాడ్ అయిపోతుంది, 8 అవుతుందని అర్థం. ఎనీథింగ్ మీరు ఏదైనా 67 × 11 ఇది కూడా అంతే, యాడ్ చేస్తే 2 డిజిట్ నెంబర్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, 6 × 6 6 + 6 12 13 కదా. ఇక్కడ పైన ఇంకొకటి 1 క్యారీ ఫార్వర్డ్ వస్తుంది కాబట్టి 737 అనమాట. ఓకే, ఇలా మీరు ఏ నెంబర్ని 11తో మల్టిప్లై చేసినా ఇలాగే 2 డిజిట్స్ ఫస్ట్లో లాస్ట్లో ఉంటాయి. ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చినాయి మధ్యలో ఉంటాయి. ఒకవేళ ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు సింగిల్ డిజిటే వచ్చిందనుకోండి, 26 × 11 ఇలాంటివి చేసినప్పుడు ఇది సింగిల్ డిజిటే వస్తుంది. 2 + 6 8 కాబట్టి 26 అనేది బ్యాక్ ఫ్రంట్లో ఉంటుంది. కానీ ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు వచ్చే 2 డిజిట్ నెంబర్ కనుక వస్తే ఆ నెంబరు నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. ఒక నెంబర్ అంటే ఫస్ట్ డిజిట్ మాత్రం ఇక్కడ ఉంచి నెక్స్ట్ డిజిట్ టెన్స్ అనేది దీనికి ఇక్కడ మనం ఎడిషన్ చేసినప్పుడు మనం ఫార్వర్డ్ చేస్తాం కదా, అలాగనమాట. ఈ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. అర్థమైంది కదండి. ఇదంతా కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. మనం ఇంకా మీకు ఇలాంటి ట్రిక్స్ అనేవి కొన్ని కావాలి అంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.